గుండెకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు దేవుడితో కూడా ఆటలాడుతున్నారు అన్నారు లక్ష్మీ పార్వతి. టీటీడీకి వచ్చే నెయ్యిని టెస్ట్ చేశాకే అనుమతిస్తారని, కొద్దిగా కల్తీ ఉన్న వెనక్కి పంపుతారని తెలిపారామె. నెయ్యిలో కల్తీ ఉందని నిర్ధారిస్తే లడ్డు తయారీలో అసలు వాడరని చెప్పుకొచ్చారు. ఇది 100 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో నెయ్యిలో కల్తీ జరిగితే జగన్పై నింద వేస్తున్నారని, ఇంత దుర్మార్గమైన నీచమైన సీఎంను ఎక్కడ చూడలేదు అన్నారామె. కానీ దుర్మార్గుడు ఈరోజు దేవుడితో ఆటలాడుతూ ఉన్నాడు. భగవంతుడితో ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి మరి తిరుపతి దేవాలయం ఇన్ని సంవత్సరాలుగా స్వామి ప్రపంచంలో ఉండే భక్తులందరినీ ఆకర్షించుకొని ఒక ప్రఖ్యాతి చెందినటువంటి దేవాలయంగా ఒక ప్రతిష్టను సాధించి మన అదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే, దురదృష్టం కొద్దీ ఈ దుర్మార్గుల చేతిలో ఈరోజు స్వామివారికి కూడా కళంకం వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్క దానికైనా ఎంక్వైరీ ఉందా? నిన్ననే చూశాను, ఆమె ఏఆర్ కంపెనీ వాళ్ళు మేము జూన్లో జూలైలో మేము సప్లై చేశాము, చేసిన వెంటనే వాళ్ళు మరి టెస్టుకు పంపించారు. టెస్ట్ కూడా ల్యాబ్ తిరుపతిలో ఉంది స్పష్టంగా. అక్కడ ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఈరోజు కాదు కదా, 100 సంవత్సరాలుగా నెయ్యికి టెస్టులు జరుగుతాయి. బాగా లేకపోతే దాన్ని తిప్పి పంపిస్తూనే ఉంటారు, బాగున్న వాటిని స్వీకరిస్తూ ఉంటారు. ఇతని గవర్నమెంట్లోనే జరిగింది. జూను జూలై ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. ఆ రోజు వచ్చిన రిపోర్ట్ ఆయన ఏం చెప్పారు? మేము కల్తీ జరిగింది, అందులో ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి రిపోర్ట్ని ఆ రోజే బయట పెట్టాలి. నిజంగా గత ప్రభుత్వంలో జరిగిందనే దాని మీద బయట పెట్టాలి. కానీ అలా పెట్టకుండా ఈ నెల దాకా ఆగి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 100 రోజులు ఈయన పాలన మీద ప్రజల్లో పోవాలి. ప్రజల్లో చాలా గుడ్ పాలన అంట, మంచి పాలన అంట అయ్యింది. అది చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన ప్రజలు మర్చిపోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారా, దేవుడికి అపచారం చేశారా అని ప్రజలు చర్చించుకోవాలా. ఇంత నీచమైన రాజకీయాలు ఇంకెవరైనా చేయగలరా? ఇంత దరిద్రపు, ఇంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ మనం ఎక్కడైనా చూసామా? ఎంత దారుణం అండి. నిజంగా టెస్ట్ చేయటం ఆనవాయితీ దేవస్థానానికి. చేసిన తర్వాత అందులో కల్తీ ఉంటే వెనక్కు పంపించడం కూడా ఆనవాయితీ. అధికారులు ఉన్నారుగా. ఈవో కూడా ఎంత దుర్మార్గుడండి. రాగానే ఈవోకి ఆయన ఈవో ఇచ్చాడు అంటేనే వాళ్ళిద్దరి సంబంధం ఏంటో అర్థమవుతూ ఉంది. అతను కూడా ముందు ఒక మాట అంటాడు, వనస్పతి కలిసిందంటాడు, మళ్ళీ తర్వాత ఏమో కాదు అని నిన్నేమో మళ్ళీ మాట మార్చాడు. అంటే వాళ్ళ బాస్ ఏం చెప్తే అది ఒక ఫ్యాబ్రికేషన్, ఒక సర్టిఫికెట్, ఒక దొంగ నకిలీ ఫేక్ తీసుకొచ్చి అది చూపిస్తారు. కానీ ఎక్కడైనా అండి ఒక్కటే మేము అడుగుతుంది, నకిలీ అని తెలిసిన తర్వాత ఆ నెయ్యిని ఎప్పుడైనా సరే లడ్లకు వాడారా? లేదు కదా. అది వెనక్కి పంపిస్తారు. టెస్ట్ జరిగాకే కదా లడ్డుల్లో వాడేది, ప్రసాదాల్లో వాడేది. మరి నకిలీ అని తెలిసినాక లడ్డుల్లో ఎట్లా వాడారు? దీనికి సమాధానం చెప్పాలిగా. ఏదైనా వారం రోజులే కదా, ఈ వారం కూడా నెయ్యి మారుతూనే ఉంటుంది కదా, వారం ప్రసాదాలు తయారు చేస్తూనే ఉంటారు కదా. మీ టైంలో జరిగినటువంటి ఈ నకిలీని నువ్వు కనీసం ఆ కంపెనీ పేరు కూడా మెన్షన్ చేయకుండా అతి దారుణంగా ఈరోజు వాళ్ళ మీద మరి కేసు పెట్టాలి కదా. కానీ ఈరోజు ఒకటే మేము చెప్తా ఉన్నాము, లడ్డుల్లో ఈ ప్రసాదాల్లో ఏ కల్తీ జరగలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గపు ఆలోచనలో కల్తీ జరిగింది. పాయిజన్ మెంటాలిటీ, ఎందుకంటే పాము కంటే కూడా నీచమైనటువంటి ఒక మనస్తత్వం. కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అంటాడు సుమతి బద్దెన గారు. అందువలన వృశ్చికమునకు తోకనుండు, తేలుకేమో తోకలో ఉంటుంది, అలాగే పాముకేమో పడగలో ఉంటుంది విషము. కానీ కలుడు దుర్మార్గుడైనటువంటి వాడికి నిలువెల్లా విషం ఉంటుందంటానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము.